శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 ఆగస్టు నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా బుధుడు రాశి మారుతున్నాడు. అంటే ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే బుధుడు రాశి మారుతున్నాడు. 23వ తేదీ ఈయన సింహరాశిలోకి ప్రవేశించి ఇక్కడే సెప్టెంబర్ నెల 7వ తేదీ వరకు అంటే 16 రోజుల పాటు సంచారం చేస్తాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పు అవుతుంది. మరి ఈ బుధుడి యొక్క రాశి మార్పుతో పాటు తతిమా గ్రహాల యొక్క రాశి మార్పులు కూడా కలుపుకొని ప్రత్యేకించి 12 రాశుల వారికి ఈ 10 రోజులు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తేదీ నుంచి 16 రోజుల పాటు బుధుడు మీకు సింహరాశిలో అంటే పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే బద్ధకం అనేటువంటిది పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సంతానం వలన చికాకులు ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు ప్రశాంతత అనేది బాగా తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృధా ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అలానే ఏదో ఒక తెలియనటువంటి వెలితి విపరీతమైనటువంటి ఆలోచనలు కాస్త సతమతం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు కుజుడి యొక్క బలం మీకు బ్రహ్మాండంగా ఉంది, చంద్రుడి యొక్క బలం బాగుంది, రాహు యొక్క స్థితి బాగున్నటువంటి కారణాల చేత ఈ 10 రోజుల్లో కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. ఆ సమయానికి ఏదో ఒక ఆలోచన చక్కగా స్ఫురిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు చెడు జరగబోతోంది అనుకోండి, నాకు ఇది చెడు జరగబోతోంది, ఇక్కడ మంచి జరగబోతుంటే ఇక్కడ నాకు మంచి జరగబోతోంది, ముందుగానే వాటిని పసిగట్టగలిగేటువంటి స్థితి కూడా మీ దగ్గర పుష్కలంగా ఉంటుంది ఈ సమయంలో అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉంటారు. మనసు పెట్టి కొన్ని కార్యక్రమాలను అంటే దైవికమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. పెద్దల పట్ల వినయ విధేయతలను కలిగి ఉంటారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వయసులో పెద్దవారైనటువంటి వారు కూడా పిల్లల వలన ఊరట కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ పరిస్థితుల పరంగా కావచ్చు కొంత స్వాంతన ప్రశాంతత అనేటువంటిది ఈ 10 రోజుల్లో కూడా ఉండడానికి అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయనేటువంటి మాట చెప్పుకోవాలి. ఎవరైనా దీర్ఘకాలికమైనటువంటి రుణబాధలతో బాధపడుతున్నట్లయితే వారి మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలను ఎంచుకోవడానికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం బాగుంది. రాబోయేటువంటి 10 రోజుల కన్నా అన్ని విధాలా యోగదాయకంగా ఈ 10 రోజులే ఉన్నాయి కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పని ఏది ఉన్నా దాన్ని ఇక్కడ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు లేకపోలేదు. బంధుమిత్రులతో కూడా కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ 10 రోజుల్లో ముఖ్యంగా 26, 27, 28, 29 తేదీలు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. మళ్ళా తెలియజేస్తున్నాను, 26, 27, 28, 29 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ తేదీల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలను అందుకుంటారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి రాబోయే నెల సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా మీకు బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ కొంత సానుకూలమైన ఫలితాలను బుధుడిస్తాడు. అంటే కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, పాత వాటిని రీప్లేస్ చేయడానికి, కొత్త ఆలోచనలు స్ఫురించడానికి, మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉండటానికి, వాయిదా పడుతూ వస్తున్నటువంటి వాహనాల యొక్క కొనుగోలు సానుకూల పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా ఉపయోగపడేటువంటి ప్రయాణాలు కూడా ఈ 16 రోజుల్లో కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మంచి మంచి ఆలోచనలు అనేటువంటివి కూడా చక్కగా స్ఫురిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇతరులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏవైతున్నా ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్న బుధుడు, శుక్రుడు, శని, చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా సానుకూలంగా ఉంది వృషభ రాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం అంతా కూడా.
ఈ 10 రోజుల్లో కూడా క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. శుభకార్యాలు సానుకూలపడతాయి. శుభకార్యాల్లో కూడా పాలు పంచుకుంటారు. మీకు ఉండేటువంటి పరిచయాలు మరింతగా విస్తరిస్తాయి. ఎదుటివారికి సహాయం చేస్తారు. ఎదుటివారి నుంచి కూడా సహాయాన్ని అందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దేవాలయాన్ని సందర్శిస్తారు. మొక్కుబడులు తీర్చుకోగలుగుతారు. పెద్దలు చెప్పేది పెద్దగా నచ్చడానికి అవకాశాలు అనేటువంటివి ఉండవు. అలానే వాళ్ళతో వాదోపవాదాలకు దిగకుండా మీ పనేదో మీరు చూసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా సానుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఒత్తిళ్ళు అనేటువంటివి కెరియర్ పరంగా ఉండేటువంటి తగ్గడానికి ఈ 10 రోజుల అవకాశాలు అనేటువంటివి కొంత ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సరే మరి వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నా అవి కూడా ఉపయోగపడేటువంటి విధంగానే కొనసాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. ప్రేమలు కూడా ఫలించడానికి పెద్దల యొక్క అంగీకారానికి నోచుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఎంతైనా ద్వితీయంలో కుదిరి ఉన్నటువంటి కాలం చేత మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటూ ఉంటాయి. అప్పుడే కొట్లాట్లు ఉంటాయి. కాకపోతే అప్పుడే అందరూ మళ్ళీ తిరిగి కలిసిపోవడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒక నిస్సత్తువ నిస్త్రాణత అనేటువంటివి మాత్రం ఆరోగ్యపరంగా కొంచెం చికాకు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 22వ తేదీ మధ్యాహ్నం నుండి 25వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి కాలం మీకు పూర్తి ప్రతికూలంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, 22వ తేదీ మధ్యాహ్నం నుండి 25వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి కాలం మాత్రం పూర్తి ప్రతికూలంగా ఉంది కనుక ఈ సమయాల్లో మాత్రం వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ప్రతి ముఖ్యమైనటువంటి పనికి కూడా దూరంగా ఉండండి. ఈ సమయంలో ఏదో తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తతిమా కాలం మాత్రం దివ్యంగా సాగుతుంది. మంచి సమయం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజు 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా మీకు రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో అధికారుల యొక్క ఒత్తిళ్లు బాగా పెరగడానికి, అధికారులు మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనువైనటువంటి సమయం ఎంత మాత్రం కూడా కాదు. వృధా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆస్తుల విషయంలో కీలకమైన నిర్ణయాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. వ్యసనపరులైనటువంటి వారి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు పెరగడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అయితే తతిమాగ్రహాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రవి, గురు, శుక్ర, కేతువులతో పాటు చంద్రుడి యొక్క సంచారాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కాలం చేత ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకు కొంత అనుకూలంగా ఉంది. రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి పెట్టుబడి పెట్టాలా వద్దా ఇలాంటి వాటిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునడానికి ఎక్కడన్నా మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి ఆర్థిక విషయాలు, ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి కానీ తీసుకున్న నిర్ణయాలకు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాలు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే 10 రోజుల కన్నా ఆర్థికమైనటువంటి విషయాలకి ఈ 10 రోజులే బాగున్నాయి కనుక ఇక్కడే ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంచనాల మేరకు కాలమంతా సాఫీగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారిని బాగా ఆకట్టుకోగలుగుతారంటే వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు కనుక నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్లయితే నాకు పనులు అయిపోతాయి అనుకున్నట్లయితే వాళ్ళతో చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించి మీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఇంట్లో ఉండేటువంటి సమయం కన్నా బయట గడిపేటువంటి సమయం బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో కొంచెం తరచుగా విభేదాలు ఉండటానికి లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంచెం ఒడిదుడుకులుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కూడా తలనొప్పి కావచ్చు, లేకపోతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కారాలు, మసాలాలు ఇట్లాంటివి ఇష్టంగా తినడానికి అవకాశాలు కనబడుతున్నాయి. బయట ఆహారాన్ని ఎక్కువగా స్వీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఆరోగ్యరీత్యా ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారికి కూడా కాలం అనుకూలంగానే కొనసాగుతోంది. విద్యార్థులు కూడా యోగదాయకంగా ఉంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఏదో మొక్కుబడిగా పూజలు చేస్తారే తప్ప మనసు పెట్టి పూజలు చేయడానికి అవకాశం అనేటువంటివి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా మిథున రాశి వారికి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం ఈ 10 రోజుల్లో అయితే లేవు. 25, 26, 27 తేదీలు మినహాయించినట్లయితే
చూసుకున్నట్లయితే తతిమా కాలం అంతా దివ్యంగా ఉంది కనుక 25, 26, 27 తేదీల్లో మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవుతూ తతిమా రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులను సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి రాశివారు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం ఉంటున్నటువంటి కారణం చేత కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే శారీరకంగా మానసికంగా విపరీతమైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి. ప్రశాంతత అనేది బాగా తక్కువగా ఉంటుంది. స్ట్రెస్ అమాంతం పెరగడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా బరస్ట్ అయిపోవడానికి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడాలి. అలానే ఇంట్లో వివాదాలు ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఇంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే మీకు యోగదాయకంగా ఉన్నాడు. శుక్రుడే మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపించేటువంటి గ్రహంగా ఉన్నాడనేటువంటి మాట మనం చెప్పక తప్పదు. ఇక్కడ యావరేజ్గా వెళ్తోంది 10 రోజులు ఉన్నటువంటి కాలం అంతా కూడా. అంటే ఒక మంచి ఒక చెడు ఇట్లా కలబోతగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. అవసరాలకి తగినంత ధనాన్ని కలిగి ఉంటారు. సేవింగ్స్ అనేటువంటి విషయం దగ్గర వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడతారు. కానీ అమ్మో ఇప్పుడు నా చేతిలో రూపాయి లేదు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో ఒక నుంచి రూపాయి సర్దుబాటు అయిపోతుంది. హాయిగా మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా మీరు ముందుకు సాగగలుగుతారు. చక్కగా దివ్యంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు. అలానే ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఒక సమస్య తీరితే ఒక సమస్య, ఒక సమస్య తీరితే ఒక సమస్య, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి కొంచెం ఇది పరీక్షా సమయంగా చెప్పుకోవాలి. ఒత్తిళ్లు బాగా పెరుగుతూ ఉంటాయి. చేసేటువంటి ఉద్యోగం నచ్చదు. ఉద్యోగం మారాలనేటువంటి థాట్స్ బాగా బలపడతాయి. అయితే రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఒకవేళ ఏదైనా ఇంకొక ఆఫర్ వచ్చింది అనుకున్నా కూడా అందులో డిజిగ్నేషన్ బాగుండొచ్చు, లేకపోతే కనుక మీకు మంచి హైక్ ఉండొచ్చు గాక వెళ్ళే చోట సస్టైన్ అవ్వగలుగుతామనేటువంటి ఆలోచన మీకు బలంగా ఉంటేనే మారేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి. వ్యాపారస్తులకి ఒత్తిళ్లు బాగా ఎక్కువగా ఉంటాయి. రొటేషన్ల విషయంలో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి గోచరించట్లేదు. కాంట్రాక్ట్ బేస్లో జాబ్ చేసేటువంటి వారు, లేకపోతే కనుక ఇతరులతో ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా కొంచెం ఒత్తిళ్లు పెరుగుతున్నాయని చెప్పాలి. నష్టాలు ఉండేటువంటి స్థితి మాత్రం ఎక్కడా కూడా లేదు. అంటే మీరు ఏదో ప్లాన్ చేసుకుంటారు కదా, ఇంత స్మూత్గా ఇలా వెళ్ళిపోతున్నారు, అలా మాత్రం కాలం వెళ్ళట్లేదని చెప్పాలి తప్ప నష్టాలు ఉండేటువంటి స్థితి మాత్రం లేదు. ఆరోగ్యపరంగా మాత్రం తరచుగా చికాకులు ఉంటూ ఉంటాయి. నసగలిగించే అనారోగ్యాలు ఉంటాయి. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, ఇటువంటి చికాకు అనేటువంటిది ఉంటుంది. పెద్దవాళ్ళలో పంతం పెరుగుతుంది. పిల్లలు ఎందుకు మా మాట వినట్లేదు, మా మాట నెగ్గాలి అనేటువంటి పంతం పెరగడానికి అవకాశాలు బాగా ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. తరచుగా వాహనానికి సంబంధించిన రిపేర్లు రావడానికి లేదా తన నిమిత్తంగా ఖర్చులు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి కూడా కాస్త గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అదే ప్రకారంగా మీకున్నటువంటి పరిచయాలు చక్కగా ఉపయోగపడతాయి. ఎవరి మీద అయితే కనుక మీరు బాగా గట్టిగా ఆశ పెట్టుకున్నారో వాళ్ళు మీరు అనుకున్నంత స్థాయిలో సహాయం చేయలేదు అనేటువంటి ఒక చిన్నపాటి నిరుత్సాహం మాత్రం ఈ 10 రోజుల్లో ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చూడండి, నిరుత్సాహం ఉంటుందని చెప్తున్నానే కానీ నష్టాలు ఉంటాయని నేను చెప్పట్లేదు. కనుక కర్కాటక రాశి వారు ధైర్యంగా అయితే మాత్రం ఉండొచ్చు. పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే మాత్రం లేవు. యావరేజ్గా వెళ్తోంది కాలం. ఇక్కడ 21, 22, 27, 28, 29 తేదీలు ప్రతికూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 21, 22, 27, 28, 29 తేదీలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ సమయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది దాటితే కనుక అంటే మిగతా డేట్స్ ఏవైతే ఉన్నాయో 21, 22, 27, 28, 29 కాని రోజులు అవి మీకు కొంత అనుకూలంగా ఉంటాయి కనుక ఆ రోజుల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా చేసుకోవచ్చు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా అర్జునుడితో దుర్గా స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉంటాం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి. కానీ చిట్ట చివరికి అయ్యో నేను ఇంత వెనకబడి ఉన్నానా, నేను ఈ మాత్రం తెలుసుకోలేకపోయానా అనుకునేటువంటి విధంగా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అన్నదమ్ములతోటి తరచుగా విభేదాలు ఉంటూ ఉంటాయి. అదే ప్రకారంగా ఈ ఆర్థిక విషయాల్లో ఊహించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి.
ప్లాన్ ప్రకారంగా వెళ్ళడమని కాకుండా ఏదో తెగిన గాలిపటం ఎలా ఎగురుతుందో ఆ ప్రకారంగా ఆ సమయానికి ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మీరు ముందుకు సాగుతూ వెళ్ళవలసినటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. స్నేహాలు కూడా పెద్దగా ఉపకరించడానికి అవకాశం అనేటువంటివి గోచరించట్లేదు. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఉంటాయి. కనుక జన్మంలో బుధుడి యొక్క సంచారం అనేది మీకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నది అనేటువంటి మాట చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు, మిగతా ఏ గ్రహాలు బాగున్నా బాగుండకపోయినా సింహరాశికి రాజోకారకుడైనటువంటి కుజుడు ఏకాదశంలో ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలా మిమ్మల్ని కాపాడతాడు, దివ్యంగా రక్షిస్తాడు. ఆర్థికంగా కనుక ఈ 10 రోజులు చూసుకున్నట్లయితే ఖర్చులు ఉంటున్నాయి, కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, బాధ్యతల నిమిత్తంగా అయ్యేటువంటి ఖర్చులుగా, లేకపోతే మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటున్నాయి. అప్పిచ్చినా తాకట్లు పెట్టినా విడిపించడం అనేది కష్టమవుతుంది కనుక వీటికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ప్రయాణాలు తప్పకపోవచ్చు, అయితే ఈ ప్రయాణాలు ఇష్టపడి చేసేటువంటి వాటికన్నా కూడా తప్పక చేసేటువంటి ప్రయాణాలుగా ఉంటాయి. వీటిలో అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. అసౌకర్యాలు అనేటువంటివి చోటు చేసుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క బలవంతం మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఉండేటువంటి చికాకుల్ని ఆఫీస్ మీద పడకుండా, అలానే ఆఫీస్లో ఉండేటువంటి ఒత్తిడి కుటుంబం దాకా చేరకుండా తగు జాగ్రత్తలు పాటించుకోగలుగుతారు. అలానే మీ మీద కొన్ని రూమర్స్ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి, కానీ చాలా చక్కగా తెలివితేటలతోటి వాటిని కూడా తిప్పికొట్టగలుగుతారు. కోర్టు కేసు విషయంలో కొంచెం మధ్య మార్గంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతోంది తప్ప పెద్దగా మార్పులు చేర్పులు ఉండడానికి అవకాశాలు గోచరించట్లేదు. మరి వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా లేకపోతే పెద్దగా ఇబ్బంది మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అయితే మాత్రం లేదనే సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. వయసులో పెద్దవారైనటువంటి వారికి ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి పొరపచ్చాలు తగ్గడానికి అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద సింహరాశి వారికి 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 25, 26, 27, 28, 29 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకోవడం అనేది మంచిది. మళ్ళీ చెప్తున్నానండి, 25, 26, 27, 28, 29 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరుల యొక్క తప్పిదాలకి మీరు బాధ్యత వహించవలసినటువంటి అవసరాలు అనేటువంటివి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా బాగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలానే అలసట కూడా బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఖర్చులు బాగా పెరుగుతాయని చెప్పనేటువంటి మాట కూడా చెప్పుకోవాలి. ఇతరుల మీద ఆశ పెట్టుకోవడానికి, ఇతరుల మీద ఆధారపడడానికి సరైనటువంటి సమయంగా ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా తరచుగా చికాకు అనేటువంటివి పెడుతూ ఉంటాయి. కనుక కొంత జాగ్రత్త పడవలసినటువంటి కాలంగా కన్యారాశి వారికి చెప్పుకోవాలి. అయితే గురు శుక్రుడు యొక్క శుభాధిక్యత ఉన్నటువంటి కారణం చేత కన్యారాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే మాత్రం పెద్దవైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి ఇక్కడ లేదనే మనం చెప్పుకోవాలి. కేవలం 22, 23, 24, 25, 26 ఇక్కడ జాగ్రత్త పడాలండి. 22, 23, 24, 25, 26 ఈ 5 రోజులు మినహాయించినట్లయితే తతిమా ఎక్కడా అసలు ఇబ్బందులు అనేటువంటివి లేవు. ఈ 10 రోజుల్లో ప్రారంభంలో కొంచెం ఆర్థికంగా నష్టాలు, చికాకులు, ఇబ్బందులు, కోపాలు, తాపాలు, ఇంట్లో వివాదాలు, ఎదుటివారు అర్థం చేసుకోకపోవటాలు, కొంచెం రాద్ధాంతాలు, ఏమిటి నా జీవితం అనుకునేటువంటి విధంగా ఉండేటువంటి సంఘటనలు ఇవన్నీ ఉంటాయి. కానీ క్రమేపీ 28వ తేదీ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా సద్దుమణుగుతూ వస్తాయి. మళ్ళీ ఆర్థికంగా మీకు ఉన్నటువంటి చికాకులన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయి ఐకమత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా సంతానం పట్ల మీరు కొంచెం బాగా అంటే ఇట్లానే ఉండాలి, పిల్లలు ఇలానే మాట వినాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిళ్ళు బాగా ఎక్కువ తెస్తారు పిల్లల మీద. ఈ ఒత్తిళ్ళు ఎక్కువ తేవటం వల్ల కలిగేటువంటి చికాకులు ఇవన్నీ కూడా 28వ తేదీ తర్వాత నుంచి సమస్య పోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే సరిపోతుంది కన్యారాశి వారు. అది ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారైనా, దేనికి సంబంధించినటువంటి విషయాల్లో అయినా సరే
28వ తేదీ వరకు మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు. అయితే 28వ తేదీ తర్వాత కూడా ఆర్థికంగా చూసుకున్నప్పుడు మాత్రం మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, తాకట్లు పెట్టాలు వీటికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేది చక్కగా వినేసి కొట్టేటువంటి ప్రయత్నం చేయండి తప్ప తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయొద్దు. అలానే రెచ్చిపోవడం, అనవసరమైనటువంటి కోపతాపాలకి ఆస్కారం ఇవ్వడం, ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఉచిత సలహాలు ఎదుటివారికి ఇవ్వడం అనేది మానుకోండి. దానివల్ల మీకు చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అలానే కన్యారాశి వారికి ఈ 10 రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే 21, 28, 29, 30, 31 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి కన్యారాశి వారు ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తాడు. బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనివారు లభించట్లేదు అనుకునేటువంటి వారికి పనివారు లభిస్తారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. అలానే అందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి ఉరట కలుగుతుంది. అలానే లౌక్యాన్ని కూడా కలిగి ఉండడానికి అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఈ యోగాలన్నీ కూడా రాబోయే 10 రోజుల తర్వాత నుంచి రావడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ 10 రోజుల్లో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి? ఊహించినటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి, వృధా ఖర్చులు అనేటువంటి ఉంటూ ఉంటాయి. అదే ప్రకారంగా ఇంట్లో ఏంటో ఒక తెలియనటువంటి అశాంతి ఉంటుంది. ఏం బాలేదు అని ఎవరైనా అడిగారనుకోండి, ఫలానా బాలేదు అని మాత్రం చెప్పలేరు, కానీ ఏదో బాలేదు ఇలా మీ సమాధానం వెళ్ళడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేస్తారు, కానీ వాటి నుంచి రావాల్సినటువంటి ఒక సంతృప్తి, ఒక ప్రశాంతత ఇట్లాంటివి రావడానికి అవకాశం అనేవి కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అలానే శత్రుబలం బలపడేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. దృష్టిదోషాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. నరుడి దృష్టికి రాళ్ళు కూడా పగులుతాయి అన్నట్టుగా కొంచెం దృష్టిదోషాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఈ సమయంలో మీతో ఏకీభవించేటువంటి వారి కన్నా మీతో విభేదించేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మల్టిపుల్ టాస్క్స్ అనేటువంటివి పెట్టుకుంటారనమాట. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను చక్కబెట్టేసుకోవాలనుకుంటారు. అది సాధ్యపడక కొంచెం తికమక పడుతూ ఉంటారు. అందుకని అలా కాకుండా ఒక పని అయిన తర్వాత ఒక పనిగా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మాత్రం ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్త పడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంత ఊరట అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరిలో కొంచెం అసహనం పాళ్ళు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం దివ్యంగా కొనసాగుతున్నదనేటువంటి మాట చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి పొరపచ్చాలు కూడా తొలగిపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రేమలు ఫలించడానికి, పెద్దలు కూడా వివాహాదులు శుభకార్యాలకు ఒప్పుకోవడానికి అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. పాత కొత్త పరిచయాలు రెండు కూడా చక్కగా ఉపయోగపడతాయి. అవి మరింతగా బలపడటానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆహారం, వాటిని రుచిగా ఆస్వాదించడం ఇటువంటి వాటికి ఆస్కారాన్ని కల్పించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు కొంచెం పెరుగుతాయి, కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఇందాక చెప్పాను కదండి, ఏంటో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఇది మాత్రం తులారాశి వారికి ఉంటుంది. ఎందుకు అంటే మాత్రం రీజన్స్ చెప్పడానికి అవకాశాలు ఇదమిద్దంగా ఇది అని చెప్పలేరు. ఎందుకంటే ఉద్యోగం నడుస్తూ ఉంటుంది, జీతానికి జీతం వస్తూ ఉంటుంది, ఈఎంఐలు కట్టేస్తూ ఉంటారు. ఇంట్లో ఏ పని ఆగదు, అవన్నీ కూడా సవ్యంగా సాగిపోతూనే ఉంటాయి. చూసేవాళ్ళందరూ మీకేమిటండి అనేటువంటి మాట అంటూ ఉంటారు. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకేం తెలుసులేండి, అనుభవించే వాళ్ళకే తెలుస్తుందని మీరు మాత్రం మనసులో అనుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ మనస్సు ఇది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది తులారాశి వారికి 10 రోజులు కూడా. కొంచెం ఓపికని కలిగి ఉండటం, పనులు వాయిదా పడుతున్నాయి కానీ నష్టాలు రావట్లేదు కనుక అందులో ఉన్నటువంటి ఆ పాజిటివ్ యాంగిల్ని గమనించుకొని ఆ పనులు పూర్తయ్యేంత వరకు ఓపికగా చేసుకుంటూ ముందుకు సాగడం అనేది మంచిది. ఎవ్వరికి మాట ఇవ్వకండి. మాట ఇస్తే నిలబెట్టుకోవడం అనేది మాత్రం చాలా కష్టసాధ్యం అవుతుంది. అలానే ఎవరికైనా అప్పించినట్లయితే ఈ డబ్బులు నావి కావు అనుకుంటేనే వాళ్ళకి అప్పించేటువంటి ప్రయత్నం చేయండి. తులారాశి వారికి ఈ 10 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే 23, 24, 30, 31 తేదీలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. 23, 24, 30, 31 తేదీలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 4 రోజుల్లో చేసుకుంటూ తతిమా రోజుల్లో
అయినంత వరకు సర్దుబాటు ధోరణిలో ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ప్రతికూలతలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా విశేషించి దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు మీకు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శత్రుబలం తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. మంచి ఆనందమైనటువంటి స్థితిగతులే నెలకొని ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే పొగడ్తలకు ఇట్టే లొంగిపోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ బుధుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మాత్రం మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది. ఇందులో సందేహపడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే మాత్రం కొంత ప్రతికూలతలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి, వృధా ఖర్చులు ఉంటూ ఉంటాయి. బ్యాంకు రుణాలు కూడా మీరు అనుకున్నంత మొత్తాల్లో శాంక్షన్ అవ్వడానికి అవకాశం అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. అలానే వేలకు లేదా ఆ సమయానికి డబ్బు సర్దుబాటు కాక అనుకున్నంత అవసరాలకు తగినంత డబ్బు చేతిలో లేక కొంచెం సతమతమయ్యేటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే భార్యాభర్తల మధ్యలో తరచుగా వివాదాలు ఉండడానికి లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో ఏదైనా వాదోపవాదాలు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు ఉంటాయి. నష్టాలు అయితే ఏముండేటువంటి స్థితి లేదు కానీ ఒత్తిడి కొంచెం బాగా పెరుగుతాయి. రిపేర్లు ఉంటాయి. అవి ఇంట్లో ఉండేటువంటి రిపేర్లు కావచ్చు, వాహనానికి సంబంధించిన రిపేర్లు కావచ్చు, ఇట్లాంటి రిపేర్లు ఉంటాయి. అలానే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల నిమిత్తంగా కూడా కాస్త ఖర్చులు అవ్వడానికి అవకాశం అనేటువంటివి పెరుగుతున్నాయి. అంటే ఇలా ఊహించినటువంటి ఖర్చులు, చికాకు పరిచేటువంటి సంఘటనలు పదే పదే ఉంటూ ఉంటాయనేటువంటిది చెప్పడం ఇక్కడ నా తాత్పర్యం. అదే ప్రకారంగా ఇంకా స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వీళ్ళందరితో కూడా మీకు ఉన్నటువంటి బాంధవ్యం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా సాగుతుంది ఈ సమయంలో. అంటే మాట పెరగడానికి నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరి పోరాటం చేయాలనుకునేటువంటి విధంగా మీ ఆలోచనలు కొనసాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కనుక ఇక్కడ వయసులో పెద్దవారైనటువంటి వారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఈ 10 రోజులు కూడా కొంచెం నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్ని నమ్ముకోండి. ఈ 10 రోజుల కన్నా తర్వాత రాబోయే 10 రోజులు బాగున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా వాటిని వాయిదా ధరలో తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ 10 రోజుల్లో చేసే ప్రయాణాలు కావచ్చు, దేంట్లో అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త అనేది మాత్రం చెప్పక తప్పదు. ఈ 10 రోజుల్లో కూడా 21, 25, 26 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడ పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 21, 25, 26 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడ పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా ఈ 16 రోజులను చెప్పుకోవాలి. శత్రుబలం కూడా పెరిగేటువంటి కాలం, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. నేలను విడిచి సాము చేయడానికి అవకాశం అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్ థాట్స్ కూడా బాగా పెరుగుతాయి. అలానే ఇక్కడ తోచిందంటే ఆ పని చేసేసాం అన్నట్టుగా ఉంటారే తప్ప అందులో ఉండేటువంటి లాభాలు ఆలోచించుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయటం అనేది కొంచెం తక్కువగా ఉంటుందనేటువంటి మాట చెప్పుకోవాలి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకుంటున్నా కూడా రాహు మాత్రమే, ఆ తృతీయంలో ఉన్నటువంటి రాహు మినహాయిస్తే ప్రతిమా గ్రహాలు ఏవి కూడా మీకు పెద్దగా యోగిస్తున్నటువంటి లేవు గనక ధనుసు రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు కూడా ఈ 10 రోజులు అయినంత వరకు రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ఇలాంటివి చెప్పినప్పుడు నిరుత్సాహపడకూడదు. ఇవి జాగ్రత్తల కోసం చెప్పుకునేటువంటివి. మనం కొత్త విషయాల మీద దృష్టి పెడితే కదా మనకి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉండేది. రోజువారీ పనులకు పరిమితం ఏమనుకోండి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం అయినంత వరకు ఒద్దిగ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఆర్థికంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా కాస్త చికాకులు అనేటువంటివి కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ఇది కొంచెం చికాకైనటువంటి కాలమే. మంచి సమయంలో అయితే మాత్రం ఈ 10 రోజులు లేవనే మనం చెప్పుకోవాలి. అయితే ఉన్నంతలో 23, 24, 28, 29 తేదీలు బాగున్నాయి కనుక ధనుసు రాశి వారు ఈ 4 రోజులు కూడా
మీకు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తతిమా రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. 23, 24, 28, 29 తేదీలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ 4 రోజుల్లోనే ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ప్రతికూలతను తట్టుకొని నిలబడటానికి ధనుసు రాశి వారు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయటం, ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి అయితే 108 ప్రదక్షిణాలు చేయటం లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎంత మాత్రము దూకుడుతనం అనేది పనికిరాదు. ఈ 10 రోజుల్లో మీరు ఎంత సహనంగా, ఎంత ఓర్పుగా ఉంటే అదే మీ పాలిట శ్రీరామరక్షగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 7వ తేదీ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక బుధుడు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి, విదేశీయాన ప్రయత్నాలు ఉపకరిస్తాయి, ఉద్యోగంలో కూడా చక్కటి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే అధికారుల యొక్క మెప్పును పొందడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత బెడిసికోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే కొనుగోలుకి సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతాయి. చక్కటి ఆలోచనలు అనేటువంటివి స్ఫురిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా లభిస్తుంది. కనుక బుధుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మాత్రం మీకు చాలా వరకు అనుకూలమైనటువంటిదిగానే మనం చెప్పుకోవాలి. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కొంతవరకు చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మకర రాశి వారికి ఈ 10 రోజులు కూడా ఆర్థిక విషయాలు చాలా వరకు సానుకూలంగా కొనసాగిపోతున్నాయి. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. మధ్య మధ్యలో కొంచెం అడపాదడపా ఖర్చులు ఉన్నా అవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే కొనసాగుతున్నాయి. ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. జీవిత భాగస్వామి చెప్పింది బాగా వినటం, అర్థం చేసుకోవడం, తదనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటి వాటికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. స్పష్టత లేని విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత అనేది ముఖ్యంగా మీరు దేని గురించి అయితే గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో అటువంటి వాటిలో స్పష్టత వస్తుంది. అంటే అది అవుతుందో కాదో తర్వాత సంగతి, ముందైతే మాత్రం ఒక క్లారిటీ అనేటువంటిది మాత్రం ఏర్పడుతుందనేటువంటి మాట చెప్పుకోవాలి. నిరుద్యోగులు ఏ కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినా సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. మీరు కోరుకునేటువంటి సెలవులు కూడా లభించడానికి అవకాశం అనేటువంటి ఏర్పడుతున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఉన్న చికాకులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పరిచయాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. అవి మరింతగా విస్తరిస్తాయనేటువంటి మాట కూడా చెప్పుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా అనుకూలతలు ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయనేటువంటి మాట చెప్పుకోవాలి. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా కొనసాగుతుంది. కనుక మకర రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండానే ఈ 10 రోజులు కూడా చాలా వరకు సాఫీగా సాగుతాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. ఇందులో కూడా 21, 25, 26, 30, 31 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, 21, 25, 26, 30, 31 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తతిమా రోజులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ప్రతికూలతలను తట్టుకొని నిలబడడానికి, అనుకూలతను మరింతగా వృద్ధి చేసుకోవడానికి మకర రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా మీకు బుధుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. రాశిని ఆయన వీక్షిస్తూ ఉంటాడు. సప్తమంలో బుధుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేటువంటివి పాటించుకోవాలి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కాస్త బాగా పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా అడ్డంకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనల్ని అర్థం చేసుకునేటువంటి వారి కన్నా మనతో విభేదించేటువంటి వారు, మనల్ని ద్వేషించేటువంటి వారి సంఖ్య పెరగడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతత దీనివల్ల తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనవసరమైనటువంటి గొడవలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. శుక్రుడు మాత్రమే మనం నడిపిస్తున్నటువంటి గ్రహంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం గమనించుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో మాత్రం మీకు పెద్దగా ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి లేదు. ఈ ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా ఈ 10 రోజుల తర్వాత నుంచి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఉండే 10 రోజుల కన్నా అన్ని విధాలా ఈ 10 రోజులే బాగున్నాయి. ఇక్కడ ఈ 10 రోజుల్లో చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. మొక్కుబడులు తీర్చుకోగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క మాటకు విలువనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వారికి కావాల్సినవి సమకూర్చి పెడతారు. కొన్ని పాత వస్తువులు అమ్మి వాటి స్థానంలో కొత్త వస్తువులను కూడా రీప్లేస్ చేస్తారు. అలానే వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా ఉరట కలిగేటువంటి సంఘటనలు అనేటువంటివి కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో బాగా మొండిగా వ్యవహరిస్తారు.
ఎవరు చెప్పినా కూడా ఆ విషయాల్లో మీరు పట్టు విడుపు లేకుండా మీరు అనుకున్నటువంటి ముండితనం మీద నిలబడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొంచెం గొడవలు అనేటువంటివి అయితే జరుగుతాయి. అయితే మీరు దేనికైనా సిద్ధపడతారు కానీ మీ ముండితనాన్ని మాత్రం వదులుకోవడానికి సిద్ధపడరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. అంటే వీటిలో లాభాలు లేవు, నష్టాలు లేవు, ఏదో అలా నడిచిపోతాయి అనేటువంటి మాట మాత్రం చెప్పుకోవాలి. ఆహారానికి ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒంట్లో ఉన్నటువంటి ఉష్ణ శాతం కాస్త పెరగడానికి, తద్వారా ఏమైనా ఇబ్బందులు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి కనుక వాటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఇవి కూడా పెద్ద అనారోగ్యాలుగా మనం చెప్పడానికి అవకాశాలు అయితే మాత్రం లేవు. ఏవైనప్పటికీ కుంభరాశి వారికి 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 21, 22, 23, 24, 28, 29 ఇన్ని రోజులు బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 21, 22, 23, 24, 28, 29 తేదీలు బాగున్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా చేసుకుంటూ తతిమా రోజుల్లో జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి కాలమంతా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని ప్రతినిత్యం పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి ఉద్యోగాభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ధైర్య, సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. మంచి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. కోర్టు కేసులు లాంటివి కూడా సానుకూలపడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పనివారు లభించట్లేదు అనుకునేటువంటి వారు కూడా పనివారు లభించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నా కూడా దివ్యంగా సాగుతుంది. రవి, బుధ, గురుల యొక్క అనుకూలతలు, అలానే చంద్రుడి యొక్క అనుకూలతలు కూడా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఆర్థిక విషయాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. మీకు ఏమైనా అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఏదైనా అప్పు కావాలి, అప్పు కూడా పుడుతుంది. అంటే ఏ రూపంలో మీరు ఆర్థికమైనటువంటి వెసులుబాటును కోరుకున్నట్లయితే ఆ రూపంలో మీకు కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సద్దుమణుగుతాయి. ఇంట్లో ఉండేటువంటి వస్తువులను కూడా రీప్లేస్ చేయగలుగుతారు. అలానే ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉంటారు. ఏమైనా విహారయాత్రలు లాంటివి చేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. స్నేహాలు, పరిచయాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎదుటివారికి మీరు సహాయం చేస్తారు, ఎదుటివారి నుంచి కూడా తగు సహాయ సహకారాన్ని అందుకోగలుగుతారు. అంచనాల మేరకు కాలం సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది పెట్టుకుంటూ ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బి వైపు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప నిరుత్సాహం అనేటువంటి దాన్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటారు. ఇతరులతో చెప్పించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో చక్కగా మీరు చేసుకుంటూ సక్రమంగా ముందుకు కూడా సాగగలుగుతారు. సంతానం వలన కూడా మానసిక సంతోషం కలుగుతుంది. పెద్దల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. వయసులో పెద్దవారు అయినటువంటి వారు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వారికి ఆరోగ్యమైనటువంటి ఉల్ట చేకూరుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమలు కూడా ఫలిస్తాయి. ఇవి పెద్దల యొక్క అంగీకారాన్ని కూడా నోచుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. చతుర్థంలోనే కుజుడు ఉన్నప్పటికీ చతుర్థ కుజుడి యొక్క ప్రభావం ఈ 10 రోజుల్లో అంత పెద్దగా కనబడట్లేదు. అందుకని చెప్పని ఇక్కడ మధ్యలో ఏమైనా చిన్నపాటి గొడవలు భార్యాభర్తల మధ్యలో వచ్చినా ఇవి కూడా సర్దుబాటు ధోరణిలో ముందుకు సాగుతాయి. ఒకవేళ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా ఇవి కూడా మందులు వాడితే తగ్గిపోయేటువంటి విధంగానే ఉంటూ ఉంటాయి. కేవలం ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. కారాలు, మసాలాలు ఇట్లాంటివి ఆహారం తగ్గించుకుంటూ కొంచెం సాత్విక ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి అన్ని విధాలా ఉపయుక్తంగా ఉన్నటువంటి కాలంగా ఈ 10 రోజులను చెప్పుకోవాలి. రాబోయేటువంటి 10 రోజుల కన్నా అన్ని విధాలా ఈ 10 రోజులే బాగున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా ఇక్కడే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం 27వ తేదీ మధ్యాహ్నం నుండి 30వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి కాలం మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత 27వ తేదీ మధ్యాహ్నం నుంచి 28, 29 తేదీలు పూర్తి అయ్యేంత వరకు అంటే 30వ తేదీ పగటి కాలం వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో మాత్రం ముఖ్యమైనటువంటి పనులకు దూరంగా ఉండండి, సరిపోతుంది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. శుభప్రదమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.